హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే స్టూడెంట్స్ రైల్వేలో ఎన్టీపీసీ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. మనకి రైల్వే ఎన్టీపీసీలో 11,000 ప్లస్ వేకెన్సీస్కి సంబంధించి షార్ట్ నోటీస్ ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్ కూడా వెరీ సూన్ రిలీజ్ అయిపోద్ది. ఎందుకంటే మనకి షార్ట్ నోట్ రిలీజ్ అయింది అంటే నెక్స్ట్ ఫ్యూ డేస్లో అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది అంతనమాట. మనకి 11,000 ప్లస్ వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రాబోతుంది. దీంట్లో ఇంకా ఇంక్రీజ్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు చూస్తే కనుక లాస్ట్ ప్రీవియస్గా వచ్చిన రైల్వే నోటిఫికేషన్స్ మీరు గమనిస్తే కనుక ఫస్ట్ వచ్చిన వేకెన్సీస్, ఆ తర్వాత వచ్చిన వేకెన్సీస్ మీరు చూస్తే కనుక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సేమ్ అదే మనకి ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్లో కూడా జరగడానికి ఛాన్స్ ఉంది. బట్ ప్రజెంట్ అయితే మాత్రం 11,000 ప్లస్ వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది మనకి రాబోతుందన్నమాట. ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా రైల్వేలో జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. నేను ఈ వీడియోలో కంప్లీట్గా నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ఏజ్ లిమిట్ ఎంత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, ఎంత ఫీజు పే చేయాలి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలానే ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఆల్రెడీ ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఒకసారి మీరు కనుక గమనిస్తే కనుక ఇది మీరు చూడొచ్చు. ఇదేమిటంటే గ్రాడ్యుయేట్ పోస్ట్ సంబంధించి మనకి దీంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ పోస్ట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్స్. ఓకేనా? ఈ గ్రాడ్యుయేట్ పోస్ట్ని మీరు చూస్తే కనుక దీనికి మీరు చూడొచ్చు ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్, అంటే ఎప్పటి నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి డేట్ ఇచ్చారు చూడండి. 14/9/2024 అంటే ఈ మంత్ 14th నుంచి మనకి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవడానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకేనా? క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో క్లోజింగ్ డేట్ మీరు చూడొచ్చు. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 13/10/2024 అంటే నెక్స్ట్ మంత్ 13th అనేది దీనికి క్లోజింగ్ లాస్ట్ డేట్ అనమాట. ఓకే, ఒకసారి మీరు చూడొచ్చు. గ్రాడ్యుయేషన్కి సంబంధించి మీరు చూస్తే కనుక ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ మీరు చూడొచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని అంటే 8,113 అంటే 8,113 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇది గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీతో ఉన్న వాళ్ళకి. అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అవ్వకోకుండా 12th క్లాస్ ఎలిజిబిలిటీతో ఉంటారో వాళ్ళ కోసం కూడా వేకెన్సీస్ ఉన్నాయి, వాళ్ళకు కూడా పోస్టులు ఉన్నాయి. అది నెక్స్ట్ రాబోతుంది. ఇదేమిటంటే గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ, అంటే డిగ్రీ లేదా దానికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఒకసారి మీరు చూడొచ్చు. దీంట్లో మీరు చూస్తే కనుక డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఇలా మొత్తం దీంట్లో 5 పోస్ట్కి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ మీరు చూడొచ్చు పే లెవెల్ ఏ గ్రేడో ఇచ్చారు. అలానే ఇనీషియల్గా వాళ్ళ శాలరీ ఎంత ఉండబోతుంది, అలానే మెడికల్ స్టాండర్డ్ సంబంధించి దేంట్లో ఉంటారు, ఈ మెడికల్ స్టాండర్డ్ సంబంధించి మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమిటి అని చెప్పని. అలానే ఏజ్ మీరు చూడొచ్చు. ఏజ్ వచ్చేసరికి 1/1/2025 కల్లా మినిమం 18 years వచ్చి ఉండాలి, మ్యాక్సిమం 36 years వచ్చి ఉండాలి. ఓకేనా? మినిమం 18, మ్యాక్సిమం 36. ఎప్పుడు అంటే 1/1/2025 కల్లా మినిమం 18, మ్యాక్సిమం 36 years రావాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఇక్కడ మీరు చెప్పారు చూడొచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ ఇంక్లూడ్స్ ఏ relaxation of 3 years in age beyond the prescribed age limit as on one-time measure due to COVID-19 pandemic. అంటే యాక్చువల్గా అయితే 33 years పెట్టాలి మ్యాక్సిమం ఏజ్ లిమిట్. 33 పెట్టాల్సింది ఇక్కడ మీరు చూడొచ్చు 36 పెట్టారు. ఎందుకు 36 పెట్టారంటే COVID-19 పాండమిక్ సందర్భంగా మనకేమిటంటే ఈ మొట్టమొదటిసారి, ఇది కూడా ఇదే ఫస్ట్ టైం, ఇదే లాస్ట్ టైం అనమాట, మనకి మ్యాక్సిమం లిమిట్ని 33 కాస్త 36 చేస్తున్నాము వన్ టైం మెజర్ కింద. అంటే ఈ ఒక్కసారే, అది కూడా కోవిడ్ పాండమిక్ వల్ల ఈ ఒక్కసారి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ని 33 years నుంచి 36 years వరకు తీసుకువెళ్ళడం జరిగింది అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. అర్థమైందా? సో ఇది అప్లై చేసుకోవడానికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 years, మ్యాక్సిమం వచ్చేసరికి 36 years. మ్యాక్సిమం 36 years ఏజ్ ఉన్నంత వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అలానే ఇక్కడ మీరు చూడొచ్చు
అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ సంబంధించి మీరు చూస్తే కనుక ఇక్కడ 3445 3445 పోస్టులు ఉన్నాయి అనమాట. అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరైతే 12th క్లాస్ ఎలిజిబిలిటీతో రాయాలనుకుంటారో వాళ్ళ కోసం అనమాట ఇది అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించింది. ఇక్కడ వచ్చేసరికి మనకి 3445 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు చూస్తే కనుక పోస్టులు కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, ఇలా ఇక్కడ మీరు చూస్తే కనుక మొత్తం 4 కేటగిరీస్ ఉన్నాయన్నమాట పోస్టులు. అలానే దానికి సంబంధించి పే స్కేల్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇనీషియల్ పే ఎంత ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఇనీషియల్ పే ఇచ్చారు. మెడికల్ స్టాండర్డ్స్ రిక్వైర్మెంట్స్ ఏమిటి అనే దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఇచ్చారు. అలానే మీరు చూడవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసరికి యాజ్ ఆన్ 1/1/2025 కల్లా మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసరికి 33 ఇయర్స్. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ 30 ఉండాల్సింది 33 చేశారు. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన విధంగా COVID-19 పాండమిక్ సందర్భంగా ఫస్ట్ టైం ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ మీరు చూస్తే కనుక అందరికీ కామన్గా ఇచ్చారు. ఇక్కడ 30 ఉండాల్సింది కాస్త 33 ఇచ్చారన్నమాట. ఓకేనా? అందుకనే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 ఇయర్స్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 33 ఇయర్స్ 33 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనమాట. అండ్ నేను చెప్పిన విధంగా ఇందులో మనకి వేకెన్సీస్ అనేవి 3445 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకసారి గమనించండి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి పెరగడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఏమిటంటే రైల్వేలో జాబ్ కొట్టాలి అని ఒకవేళ మీరు అనుకుంటున్నట్లయితే కనుక సీరియస్గా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఇక్కడ వేకెన్సీస్ తక్కువ వచ్చాయి అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. రెండిట్ల మీద కలిపి గ్రాడ్యుయేషన్ అలానే అండర్ గ్రాడ్యుయేషన్ రెండు కలిపి మీరు చూస్తే కనుక 11,000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ డెఫినెట్గా ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి పెరగడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు చూస్తే లాస్ట్ టైం రైల్వే ఏఎల్పి నోటిఫికేషన్లో వేకెన్సీస్, రివైజ్డ్ వేకెన్సీస్ డిఫరెన్స్ మీరు చూడొచ్చు. టెక్నిక్ సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చిన వేకెన్సీస్, రివైజ్డ్ వేకెన్సీస్ మీరు చూసుకోవచ్చు. అక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి చాలా హ్యూజ్గా పెరగడం జరిగింది. సేమ్ అదే సినారియో ఇక్కడ కూడా జరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సి ఏమిటంటే మనకి మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే రైల్వే నోటిఫికేషన్స్ అనేవి మనకి ఫ్రీక్వెంట్గా ఏమి ప్రతి సంవత్సరం పడవు. రైల్వే నోటిఫికేషన్స్ అనేవి మనకి 3 ఇయర్స్కి ఒకసారో 5 ఇయర్స్కి ఒకసారో అలా పడుతూ ఉంటాయి. కాబట్టి మనకి ఈ వచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు సద్వినియోగం చేసుకోవాల్సింది ఏమిటంటే మీరు ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అదే టైంలో మీరు ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో అందుకనే నేను చెప్పేది ఏమిటంటే ఎవరైతే సీరియస్గా రైల్వేలో జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి అవకాశం అనమాట. ఇదొక మంచి అవకాశం. అందుకనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకా మీరు ఒకసారి డీటెయిల్స్ చూస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు. దీనికి అప్లికేషన్ స్టార్టింగ్ ఎప్పుడు అంటే 21/9/2024 అండర్ గ్రాడ్యుయేట్స్కి ఈ మంత్ 21st నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. ఎండింగ్ వచ్చేసరికి 20/10/2024 అంటే నెక్స్ట్ మంత్ 20 వరకు కూడా అప్లికేషన్ని ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు సెలక్షన్ ప్రొసీజర్ మీరు చూడొచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకి రెండిట్లో కూడా సేమ్ సెలక్షన్ ప్రొసీజర్. ఒకసారి మీరు చూస్తే కనుక ఫస్ట్ CBT 1 రాయాలి. మీ అందరూ తెలిసిందే CBT 1లో ఏమేమి సిలబస్ ఉంటాయి, ఎగ్జామినేషన్లో ఏమేమి చదవాలి ఏంటని నేను చెప్తాను. ఫస్ట్ CBT 1 రాస్తాం మనం. ఈ CBT 1లో మీరు చూస్తే కనుక ఎగ్జామినేషన్ అనేది మొత్తం 90 మినిట్స్ పాటు జరుగుద్ది. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఈ మూడిట్లో నుంచి ఆడడం జరుగుతుంది అనమాట. మొత్తం టోటల్ మార్క్స్ వచ్చేసరికి 100 మార్క్స్. అర్థమైందా? ఇది CBT 1కి సంబంధించి. ఓకే, అలానే నెక్స్ట్ ఎవరైతే స్టూడెంట్స్ CBT 1 ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకుంటారో వాళ్ళు CBT 2 రాస్తారు. అర్థమైందా? CBT 1 క్లియర్ చేసుకున్న వాళ్ళు మాత్రమే CBT 2 ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ CBT 2లో మీరు చూస్తే కనుక ఇక్కడ కూడా మళ్ళీ సిలబస్ అనేది సేమ్. జనరల్ అవేర్నెస్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక 90 మినిట్స్ టైమ్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రం 120 క్వశ్చన్స్. ఇక్కడ మీరు చూస్తే కనుక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. మనకి CBT 2లోకి వెళ్ళేసరికి టైం సేమ్ 90 మినిట్సే ఉంటుంది, కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రం పెరుగుతాయి, 120 క్వశ్చన్స్ అవుతాయి. అర్థమైందా? అలానే నెక్స్ట్ ఈ CBT 2 అయిన తర్వాత అప్పుడు మనకి సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనకి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనమాట. టైపింగ్ స్కిల్ టెస్ట్ క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు టైప్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 25 words per minute ఇన్ హిందీ. ద టెస్ట్ ఈజ్ కండక్టెడ్ ఆన్లైన్. అర్థమైందా? ఇది ఆన్లైన్లో కండక్ట్ చేయబోతున్నాం అనమాట. ఇది సెలక్షన్ ప్రొసీజర్. దీని ఒకసారి ఇన్ డీటెయిల్డ్గా చూద్దాము. ఒకసారి మీరు చూడొచ్చు.
అది చూడడానికన్నా ముందల ఎలిజిబిలిటీ ఒకసారి చూడండి. ఎలిజిబిలిటీ మీరు చూస్తే కనుక ఏజ్ లిమిట్ ఆల్రెడీ నేను మీకు ఇందాక చెప్పేశాను. ఏజ్ లిమిట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ ఉన్న వాళ్ళకి 18 to 30 years, దీంతో పాటు ఎక్స్ట్రాగా 3 years కూడా కలపడం జరిగింది. అంటే ఈ 30 కాస్త ఏమవుతుందంటే 33 అవుతుంది. అర్థమైందా? 30 కాస్త 33 అవుతుంది. ఈ పాయింట్ ఆల్రెడీ నేను మీకు ఇందాక చెప్పేశాను. ఓకేనా? నెక్స్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ ఉన్న వాళ్ళకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 33 years ప్లస్ ఈ 3 years కూడా కలుపుకోవాలి. అందరికీ ఇది 3 years కూడా కలుపుకుంటాం కాబట్టి 33 + 3 36 years వరకు కూడా ఇది రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. మినిమం అయితే కనుక 18 years, మ్యాక్సిమం వచ్చేసరికి అండర్ గ్రాడ్యుయేట్స్ అయితే కనుక 33 years, గ్రాడ్యుయేట్స్ అయితే కనుక 36 years ఏజ్ వరకు రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. అలానే మీరు చూడొచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మీకు చెప్పేసి అందాక అండర్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బీన్ పాస్డ్ క్లాస్ 12 అంటే మనకి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి అప్లై చేయాలి అంటే కనుక 10th class ఎలిజిబిలిటీ ఇక్కడ మీకు అప్లై చేయడం లేదు. ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ పోస్టులకి గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకున్నట్టుగా అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టుగా మనకి ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనా? ఇక్కడ ఒకసారి మీరు సెలక్షన్ ప్రొసీజర్ మీరు చూడండి. సెలక్షన్ ప్రొసీజర్ జాగ్రత్తగా ఒకసారి సెలక్షన్ ప్రొసీజర్ గమనిస్తే కనుక CBT 1లో మీరు చూడండి. CBT 1లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను CBT 1 జరుగుద్ది ఫస్ట్ అని. ఇందులో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఈ 3 ఉంటాయి అన్నమాట. మ్యాథమెటిక్స్ నుంచి టోటల్ 30 క్వశ్చన్స్ వస్తాయి. అలానే 30 మార్క్స్. అర్థమైందా? మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 30 మార్క్స్. లాస్ట్గా జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. అలా ఓవరాల్గా మీరు చూస్తే కనుక 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, టైం వచ్చేసరికి 90 minutes టైం. నెక్స్ట్ అలానే 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇది కూడా మీరు అందరూ మైండ్లో పెట్టుకోవాలి. ఇది కాకుండా ఏజ్ రిలాక్సేషన్ అనేది మీ అందరూ తెలిసిందే. SC వాళ్ళకి, ST వాళ్ళకి, OBC ఇలా డిఫరెంట్ కేటగిరీస్కి, ఎక్స్ సర్వీస్ మెన్ ఇలా ఉంటాయి కదా. ఆ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఎక్స్ట్రాగా అవైలబిలిటీ ఉంటాయి. మనకి ఏదైతే రెగ్యులర్గా అన్ని ఎగ్జామినేషన్స్కి ఫాలో అవుతుంటాం ఏజ్ రిలాక్సేషన్, అది అందరికీ కామన్గా వస్తుంటుంది. ఇదేమిటంటే నేను చెప్పేది మనకి అఫీషియల్గా వాళ్ళు ఇచ్చేదే మనకి 36 years వరకు ఎక్స్ట్రాగా, అంటే ఆ COVID-19 పాండమిక్ వల్ల 3 years కలిపి 36 years వరకు గ్రాడ్యుయేట్ పోస్ట్కి ఏజ్ లిమిట్ ఇచ్చారు. అండర్ గ్రాడ్యుయేట్స్కి వచ్చేసరికి 33 years వరకు ఇవ్వడం జరిగిందనమాట. అది ఆల్రెడీ నేను మీకు క్లియర్గా చెప్పాను. ఓకేనా? ఈ CBT 1లో వచ్చేసరికి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఎవరైతే ఈ CBT 1 ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకుంటారో, నేను ఆల్రెడీ చెప్పాను CBT 1 ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకున్న స్టూడెంట్స్ CBT 2 ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ CBT 2లో మీరు చూస్తే కనుక మళ్ళీ సేమ్, జస్ట్ డిఫరెన్స్ వల్ల ఏమిటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మారుతాయి. క్వశ్చన్స్ అడిగే విధానం కానీ ఇక్కడ మీరు చూస్తే కనుక సిలబస్ కానీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. దాంట్లో ఏం మార్పులు ఉండవు. జస్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనేది CBT 1 నుంచి CBT 2కి పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. బట్ సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది సేమ్. జస్ట్ ఏమిటంటే టైం అనేది మనకి సేమ్ ఉంటుంది, కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి పెరుగుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాథమెటిక్స్ నుంచి 35 క్వశ్చన్స్ ఉంటాయి, మనకి 35 మార్క్స్. మీరు చూస్తే CBT 1లో మ్యాథమెటిక్స్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్క్స్, కానీ ఈసారి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 35 క్వశ్చన్స్ ఉంటాయి 35 మార్క్స్. అలానే జనరల్ అవేర్నెస్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్. అలా టోటల్గా మీరు చూస్తే కనుక 120 క్వశ్చన్స్ 120 మార్క్స్, కానీ టైం మాత్రం సేమ్ 90 minutes టైం. మీరు CBT 1లో చూస్తే కనుక 100 క్వశ్చన్స్కి 90 minutes టైం ఇచ్చారు, కానీ ఈసారి మీరు చూస్తే కనుక 120 క్వశ్చన్స్కి 90 minutes టైం. అంటే క్వశ్చన్స్ అనేవి పెరిగాయి, కానీ టైం అనేది సేమ్ ఉంది. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ కూడా యాజ్ యూజువల్గా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. CBT 1లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, CBT 2లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మళ్ళీ కొంతమంది విద్యార్థులు ఎగ్జామినేషన్ తెలుగులో జరుగుద్దా అని డౌట్ వచ్చుద్ది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ అనేది తెలుగులో కూడా జరుగుద్ది. అర్థమైందా? ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాయాలనుకున్న ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయాలనుకున్న వాళ్ళు తెలుగులో రాయొచ్చు. ఇవి కాకుండా ఇంకా అదర్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. బట్ ఎక్కువ మంది స్టూడెంట్స్ మనకి ఇంగ్లీష్ తెలుగు రాయాలి అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో చూసే విద్యార్థులను పెట్టుకుని ఇంగ్లీష్ తెలుగు అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? అలా CBT 1 CBT 1 క్లియర్ చేసిన తర్వాత మనం CBT 2 రాయడం జరుగుద్ది. ఆ CBT 2 తర్వాత మనకి నేను ఆల్రెడీ చెప్పాను సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. అలానే ఆ తర్వాత మనకి టైపింగ్ టెస్ట్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఒకసారి మీరు సిలబస్కి సంబంధించి ఒకసారి చూద్దాము.
ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి గమనించండి, లైవ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అని అనుకున్న విద్యార్థులందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కుదిరితే ఇది మీ వాట్సాప్ స్టేటస్ కింద, అలానే మీ ఫేస్బుక్ గ్రూప్స్లో, టెలిగ్రామ్ గ్రూప్స్లో అన్నింటిలో కూడా మ్యాక్సిమం ఎంతమంది స్టూడెంట్స్ షేర్ చేయగలిగితే అంతమంది స్టూడెంట్స్కి ఈ గుడ్ న్యూస్ని షేర్ చేయండి. ఒకసారి మీరు సిలబస్ చూస్తే కనుక మ్యాథమెటిక్స్ మీరు చూడొచ్చు. ఈ మ్యాథమెటిక్స్ సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించిన సిలబస్, జనరల్ అవేర్నెస్ సిలబస్. ఈ సిలబస్ మొత్తం అంతా కూడా ఏదైతే ఎన్టీపీసీ 2024 నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగిందో ఈ సిలబస్ అంతా కూడా మనం కవర్ చేస్తూ న్యూ బ్యాచ్ని లాంచ్ చేయబోతున్నాము. ఈ బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. మనం న్యూ బ్యాచ్ లాంచ్ చేస్తాము. ఎన్టీపీసీ CBT 1 CBT 2కి సంబంధించి న్యూ బ్యాచ్. ఈ న్యూ బ్యాచ్ మనం లాంచ్ చేస్తాము. ఈ న్యూ బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను చెప్పడం జరుగుతుంది అనమాట. ఒకసారి మీరు చూస్తే కనుక మ్యాథమెటిక్స్లో మీరు చూడొచ్చు నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో అండ్ ప్రపోర్షన్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జిబ్రా, జామెట్రీ అండ్ టెగ్నామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి అన్నమాట. ఈ మొత్తం అన్నీ కూడా కవర్ అయ్యేలాగా మనం కూడా మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ మొత్తం అంతా కూడా వస్తాయి. దీంతోపాటు మీరు ఒకసారి చూడొచ్చు మ్యాథమెటిక్స్ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇందులో మీరు చూస్తే కనుక ఎనాలజీ, డీకోడింగ్ అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ మీరు చూస్తే కనుక ఇది క్లాసిఫికేషన్ సంబంధించిందన్నమాట, సిమిలారిటీ డిఫరెన్సెస్. నెక్స్ట్ ఎనాలిటికల్ రీజనింగ్, జంబ్లింగ్, పజిల్, స్టేట్మెంట్ కన్క్లూజన్, డెసిషన్ మేకింగ్, కంప్లీషన్ ఆఫ్ ద నెంబర్స్, ఆల్ఫాబెటిక్ సిరీస్, mathematical operation, relationship, syllogism, Venn diagram, data sufficiency, statement course of action, maps, interpretation of graphs. So maps, interpretation, graphs అంటే ఇవి డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించినవి అనమాట. ఓకేనా, ఇలా ఇది మొత్తం అంతా కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ అయితే సిలబస్ ఉందో ఈ సిలబస్ మొత్తం అంతా కూడా మనం కవర్ చేయడం జరుగుద్ది. మ్యాథ్స్లో ఉన్న సిలబస్ మొత్తం యాజ్ పర్ ద నోటిఫికేషన్ అంతా కవర్ చేయడం జరుగుద్ది. రీజనింగ్లో ఉన్న సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. సేమ్ టు సేమ్ అలానే నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ మీరు చూస్తే కనుక ఈ జనరల్ అవేర్నెస్ చూడొచ్చు. ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఇండియన్ లిటరేచర్, జనరల్ సైన్స్ అండ్ లైఫ్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ స్ట్రగుల్, ఫిజికల్ జోగ్రఫీ, సోషల్ అండ్ ఎకనామిక్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, general scientific and technological developments, UN and other important world organizations, environmental issues, basics of computers and computer application, common abbreviations, Indian economy, transport system of in India, famous personalities, flora and fauna of India, famous personalities, flagship government programs, etc. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి దీంట్లో పాలిటీ అడుగుతారు, హిస్టరీ అడుగుతారు, ఎకానమీ అడుగుతారు, నెక్స్ట్ జోగ్రఫీ అడుగుతారు, అలానే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సంబంధించి, కరెంట్ ఈవెంట్స్ సంబంధించి ఈ మొత్తం అన్నీ కూడా కవర్ చేయడం జరుగుద్ది. సో అందుకనే ఈ సిలబస్లో మొత్తం అన్నీ ఏవైతే ఇక్కడ ఇచ్చారో దీంతో పాటు పాత క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్స్ ఎలా అడిగారు ఏంటి అని చూసి అవన్నిటినీ కూడా మనం బేస్ చేసుకుని మొత్తం సిలబస్ అంతా కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇందాక మీకు చెప్పిన విధంగా మెడికల్ ఫిట్నెస్ సంబంధించి ఇందాక మీరు అక్కడ చూడొచ్చు. మెడికల్ స్టాండర్డ్ A2 అని, A3 అని, B2 అని, C2 అని అలా ఉన్నాయి కదా. అలా ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ సంబంధించి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏమిటి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. అక్కడ ఇందాక నేను చూపించిన నోటిఫికేషన్లో మనకి పోస్ట్ అలానే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది అక్కడ, A2 ఉందా, B2 ఉందా, A3 ఉందా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు చూడొచ్చు. ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ అందరికీ కామన్. A2 అయితే కనుక డిస్టెంట్ విజన్ 6/9 వితౌట్ గ్లాస్, నో ఫాగింగ్ టెస్ట్, నియర్ విజన్ SN 0.6 without glass and must pass test of color vision, binocular vision, night vision and myopic vision, no LASIK surgery permitted. సో అలా మీరు ఇక్కడ ఈ మెడికల్ స్టాండర్డ్ సంబంధించి విజన్ ఎంత ఏంటి అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అలానే ఈ ఏదైతే ఈ నోటీస్ ఉందో ఈ అఫీషియల్ ప్రెస్ నోటీస్, ఈ నోటీస్ సంబంధించిన PDF కూడా మన టెలిగ్రామ్లో ఆల్రెడీ మనం అప్లోడ్ చేస్తాము. ఒకసారి ఎవరైతే విద్యార్థులు ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదు ఒకసారి చందన్ లాయిస్ టెలిగ్రామ్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. మీరు జస్ట్ టెలిగ్రామ్లోకి వెళ్ళి చందన్ లాయిస్ అని టైప్ చేస్తే మన టెలిగ్రామ్ వచ్చింది, దాని లోపలికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్తే మీకు కనిపించుద్ది. అలానే ఒకసారి మీరు చూస్తే కనుక ఫీ దీనికి చూడొచ్చు. ఫర్ జనరల్ ఆర్ OBC వాళ్ళకి ఫీజు వచ్చేసరికి 500. అవుట్ ఆఫ్ దిస్ ఫీ ఆఫ్ 500 an amount of 400 shall be refunded
డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ ఆన్ అపియరింగ్ ఇన్ ఫస్ట్ సిబిటి. అంటే సిబిటి 1 అపియర్ అయిన తర్వాత 500 రూపాయల్లో 400 రూపాయలు అనేది మళ్ళీ మనకి రీఫండ్ చేయడం జరుగుతుంది అనమాట సిబిటి 1 ఎగ్జామినేషన్ రాసిన విద్యార్థులకి. అలానే ఎవరైతే మిగిలిన విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వీళ్ళందరికీ వచ్చేసరికి ఫీజు వచ్చేసరికి 250 రూపీస్. దిస్ ఫీ ఆఫ్ 250 షాల్ బి రీఫండెడ్ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ యాజ్ అప్లికబుల్ ఆన్ అపియరింగ్ సిబిటి 1. సో వీళ్ళకి కూడా కంప్లీట్ 250 రూపీస్ అనేది మనకి ఇవ్వడం జరుగుద్ది అనమాట సిబిటి 1 రాసిన తర్వాత. ఇక్కడైతే 500లో 400 అనేది ఇవ్వడం జరుగుద్ది. బట్ ఇక్కడ మీరు చూస్తే కనుక 250 రూపీస్లో 250 రూపీస్ కూడా రీఫండ్ ఇస్తారు సిబిటి 1 ఎగ్జామినేషన్ అపియర్ అయిన తర్వాత. మీరు సిబిటి 1 ఎగ్జామినేషన్ అపియర్ అవ్వకుండా ఫీ రీఫండ్ అంటే కనుక ఫీ రీఫండ్ అనేది ఉండదు. ఓకేనా? అలానే నేను మీకు చెప్పిన విధంగా ఈ కంప్లీట్ సిలబస్ ఏదైతుందో మనకి మ్యాథమెటిక్స్, అలానే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలానే జనరల్ అవేర్నెస్, ఈ మొత్తం సిలబస్లో ఉన్న 3 కంప్లీట్ సెక్షన్స్ని మనం కవర్ చేస్తూ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటి 1 సిబిటి 2 2024 నోటిఫికేషన్ బేస్ చేసుకుని న్యూ బ్యాచ్ మనం లాంచ్ చేయబోతున్నాము. ఈ న్యూ బ్యాచ్లో మనం కంప్లీట్గా దీనికి సంబంధించి క్లాసెస్ మొత్తం అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. అలానే మనకు దీనికి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్, అలానే మీకు ప్రతి టాపిక్ అవగానే టాపిక్ వైజ్ ఎగ్జామినేషన్స్, నెక్స్ట్ ఫుల్ లెంత్ ఎగ్జామినేషన్స్, అలానే ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనకి ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి, తెలుగు మీడియంలో క్లాసులు సపరేట్గా ఉంటాయి. ఎవరైతే స్టూడెంట్స్ క్లాసెస్ ఇంగ్లీష్ మీడియంలో వినాలనుకుంటున్నారో వాళ్ళు ఇంగ్లీష్లో వినొచ్చు, తెలుగు మీడియంలో వినాలనుకునే వాళ్ళు తెలుగు మీడియం వినొచ్చు. అలా దీంట్లో మీకు కంప్లీట్ ప్యాకేజ్ అనమాట. ఇందులో మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ కూడా టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, అలానే మనకి క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అనమాట. ఈ మొత్తం అంతా కలిపి మనకి ఈ ప్యాకేజ్ అనేది 3 monthsకి 2250 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా అయితే ఇది మీరు వెళ్ళి చూస్తే కనుక 2500 రూపీస్ అని ఉంటుంది. కానీ దీనికి మీరు కూపన్ అప్లై చేస్తారు, అక్కడ కూపన్ ఉంటుంది. ఆ కూపన్ అప్లై చేసిన వెంటనే ఈ 2500 రూపీస్ కాస్త జస్ట్ మీకు 2250 రూపీస్ అయిపోతుంది 3 monthsకి. అదే ఒకవేళ మీరు 6 months తీసుకోవాలనుకుంటే కనుక 3400 రూపీస్కి ఈ కోర్స్ అనేది ఆఫర్ అవైలబిలిటీ ఉందన్నమాట.